తీసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటిది దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతున్నది. అంటే సామాన్యుడికి, పేదలకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వారి జీవన ప్రమాణాలు దిగజారిపోవడానికి, లేదా వారి జీవన స్థితి, వారు ఏదైతే జీవన స్థితిలో ఉన్నారో ఆ సందర్భంలో ఆ రోగం వారి యొక్క స్థితిని మార్చేస్తుంది. దాన్ని గమనించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచేటట్టుగా వారి యొక్క నిర్ణయాలు ఉన్నాయి. అంటే మనందరికీ తెలుసు, గతంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఒక పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం తహతహలాడేవాడు, అల్లాడేవాడు, పేదల దగ్గర తన జీవితాన్ని తాకట్టు పెట్టేవాడు. తన జీవితమే కాకుండా తన కుటుంబ జీవితాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క జీవితాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు. అది ఒక మనస్సుతో చూసినటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమైనటువంటిదిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ప్రజలకు సంజీవిని, ఆరోగ్యశ్రీ అంటే ఒక సంజీవిని, నా దగ్గర ఆ బలం ఉందనేటువంటి భద్రతని పేద ప్రజలకి మిగిల్చినటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని దేశంలోనే ఇక మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర పాలకులు కానీ చేయని విధంగా దాన్ని మెరుగుపరిచేటువంటి తీరు, ఆరోగ్యశ్రీ గురించి అవగాహన కల్పించి ప్రజలకి దాన్ని చేరువ చేసే విధానం, ఇవన్నీ కూడా రేపు 18వ తారీఖున ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్తో, నూతనమైనటువంటి మెరుగైనటువంటి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపబోతున్నారు. ఈ నెల 18, ఈరోజు 15, 16, 17 అంటే మధ్యలో ఒక 2 రోజులు ఉన్నాయి. 19వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 5 గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాల్గొంటారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో